హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈజీగా చేయొచ్చండి, ఈజీ ప్రాసెస్. ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. మటన్ కర్రీకి కావాల్సింది 1/2 kg మటన్తో నేను చేస్తున్నానండి. మటన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. మసాలాకి ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, ధనియాలు, లవంగాలు, చెక్క అన్నీ వేసి మిక్సీ పట్టాలండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో ఆయిల్ వేసి ఇప్పుడు మసాలా వేపుకోవాలి. కొంచెం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మటన్ వేసుకోవాలి. బాగా కలపాలి మసాలా అంతా, మటన్ అంతా. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టాలి. వాటర్ వచ్చాయి కదండి. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ వస్తాయి. ఆ వాటర్ ఇనికే వరకు ఉడికించుకోవాలి. నూనె కనిపించే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టాలి. బాగా కలిపి మూత పెట్టాలి. బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే నూనె కనిపిస్తుంది కదండి. ఇప్పుడు వాటర్ పోయాలి. ముక్కమునుగా వాటర్ పోసుకోవాలి. బాగా ఉడుకుతుందండి. ముక్క కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి. అన్ని ముక్కలు ఏమీ వేయకుండా అన్ని మసాలాల్లోనే మిక్సీ పట్టాం కదండి. గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా చేస్తే ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా. ఇప్పుడు మూత పెట్టేస్తే మీడియం ఫ్లేమ్లో ఉడుకుతుందండి. వాటర్ అంతా ఇనికాయి కదా. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. బాగా కలిపి మళ్ళీ 5 నిమిషాలు మూత పెట్టాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, కామెంట్ చేయండి. గ్రేవీ చిక్కగా దగ్గరికి వచ్చింది కదండి. గ్రేవీ చిక్కగా కూడా ఉంటుందండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చూడండి, గ్రేవీ కూడా చిక్కగా వచ్చింది. బాగా ఉడికిందండి మటన్. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. మటన్ కర్రీ రెడీ అయిందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు మటన్ కర్రీ.